థర్డ్ చైల్డ్ ఎక్స్పెన్సెస్. జీవితం మొత్తం గడిపిన తనివి తీరని ప్రదేశం ఏదైనా ఉందంటే అది మనం ఫ్యామిలీ నివసించే ప్రదేశం. ఎక్కడ తిరిగినా ఎలా తిరిగినా తన ఫ్యామిలీతో కలిసినప్పుడే తనకు ప్రశాంతత సిద్ధించేది తన వారి మధ్యలోనే. నా కుటుంబం అన్న పదానికి అంత పవర్ ఉంటుంది. ఆ కుటుంబం కొరకు వారి బాగోగుల కొరకు ఆహారనిశాల తపన పడిపోతారు అందరూను. మన ఫ్యామిలీతో కొత్తగా వచ్చే పిల్లలు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటారు. వారి కోసం వారి భవిష్యత్తు కొరకు ఎల్లవేళలా కృషి చేస్తాం. అందులో కొంత స్వార్థం కూడా ఉంటుంది. ఎప్పటికప్పుడు వారి నుండి మనం పొందే తృప్తితో పాటు చివరి దశలో ఆసరాగా ఉంటారని ఆశించాలి కూడాను. ఎందుకంటే మన సంపాదన అంతా సంసారానికి ఖర్చు చేస్తాం కనుక. కానీ వారి జీవితం స్టార్ట్ అయిన తర్వాత వారు కూడా అదే స్థాయిలో లీనమైపోతారు వారి వారి ఫ్యామిలీస్తో. అన్ని రకాలుగా తోడుండగలరు. అయితే ఫైనాన్షియల్ సపోర్ట్ పూర్తిగా జీవితాంతం ఇవ్వాలన్నా ఇవ్వలేని పరిస్థితి మిడిల్ క్లాస్ పీపుల్ది. అక్కడే రిలేషన్షిప్ దెబ్బతింటాయి. ఫైనాన్షియల్గా మనం ఇండిపెండెంట్ అయితే ఇలాంటి ఒడిదుడుకులు చూడవలసిన పరిస్థితి రాదు. అందుకే మీ కొరకు మీరు థర్డ్ బేబీ కొరకు ఏ విధంగా వసతులు కల్పిస్తారో అదేలాగా మరో బేబీ కొరకు వెచ్చించే మనీ మిమ్మల్ని ఎలా ఆసరా అవ్వబోతుందో తెలిపే ప్రయత్నమే ఈ వీడియో. మనసు పెట్టి చూడండి, చివరి వరకు చూడండి. మా ఛానల్ కొత్తగా వీక్షిస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేసి మరింత మందికి చేరేందుకు తోడ్పడండి. నమస్తే, ఐమ్ షేక్ ఫక్రుద్దీ. వెల్కమ్ టు సెల్ఫ్ మాస్టరీ ఛానల్ హెల్త్ అండ్ వెల్త్. వీడియో డీటెయిల్స్లోకి వెళదామా? మన ఫ్యామిలీలో జనరల్గా ఇద్దరు పిల్లలు చూస్తూ ఉన్నాము. కొంతమంది ఒకరైనా ఉండొచ్చు. కానీ ఇద్దరు ఉన్నవారికి థర్డ్ చైల్డ్, ఒకరే ఉన్నవారికి సెకండ్ చైల్డ్. అంటే మనం పిల్లల కోసం ఎంత ఖర్చు పెడతాము, వారి పుట్టినప్పటి నుంచి వారిని స్కూల్కి పంపించడం, వాళ్ళని పోషించడం, వాళ్ళని కాలేజీకి పంపించడం, వాళ్ళని చదువులు, అవన్నీ హైయర్ స్టడీస్, తర్వాత మ్యారేజెస్, ఇవన్నీ కలిపి మనం చాలా ఖర్చు పెడతాం. ఇవన్నీ పిల్లలకు మనకు తెలియకుండానే మన స్ఫూర్తిగా ఖర్చు పెడతాం. నో డౌట్ ఎట్ ఆల్ వీ హ్యావ్ టు స్పెండ్ దమ్. సిమిలర్లీ ఎవరైతే ఇద్దరు చైల్డ్ ఉన్న వాళ్ళకు థర్డ్ చైల్డ్ తీసుకొని వారికి కూడా అదే లెవెల్లో ఖర్చు పెడుతున్నాము అని పొదుపు చేస్తే ఎలా సపోర్ట్ చేస్తుంది అనేది ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. ఇందులో కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అవేంటంటే, తన ఏజ్ 30 yearsగా తీసుకున్నాను, తను 60 yearsకి రిటైర్ అవుతారని తీసుకున్నాను, తను ఇయర్లీ ఎక్స్పెన్సెస్ తన ఆ బాబు కోసం అంటే దాన్ని ఆ బాబుకి పెట్టే ఖర్చు ఎస్ఐపి కింద తీసుకున్నాం. ఆ ఎస్ఐపి ఎవ్రీ ఇయర్ 5% చొప్పున పెరుగుతూ పోతుంటుంది. ఏ ఖర్చు అయినా పెరుగుతుంది కాబట్టి అది ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్తో అది 7% వరకు ఉండొచ్చు. బట్ 5% తీసుకొని పెడుతున్నాము. అది 40 years రిటైర్ అయిన తర్వాత 40 years బతుకుతారంటే 100 years బతికితే ఎంత కావాలి అనే కాన్సెప్ట్తో నేను ఈ వీడియోని స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఒక ఫ్యామిలీ 100,000 ₹1,00,000 ఇన్కమ్ ఉంటే 60,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు అనుకుందాము. అంటే 30,000 రూపాయలు తన లివింగ్ ఎక్స్పెన్సెస్ వరకు, తర్వాత ఇద్దరు పిల్లల కోసం 2 10, ఎస్ఐపి కోసం ఒక 10, ఇలా ప్రెజ్యూమ్ చేసి బయలుదేరుతున్నాం. అంటే 60, మిగిలినవి వేరే వారి ఎక్స్పెన్సెస్ కోసం ఖర్చు పెడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ అంటే బాబు సపోజ్ ఇనీషియల్గా జరిగే మెడికల్ ఎక్స్పెన్సెస్ కూడా 1,00,000 రూపాయలుగా తీసుకున్నాము. తర్వాత ఎవ్రీ ఫస్ట్ మంత్ నుంచే 10,000 రూపాయలు ఎస్ఐపి చేసినట్టు తీసుకున్నాము. 30,000 రూపాయలు పర్ మంత్ ఎక్స్పెన్సెస్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 30 రిటైర్మెంట్ అప్పుడు 1,98,340 రూపాయలు ఉంటుంది. అట్ ద రేట్ ఆఫ్ 6.5% ఇన్ఫ్లేషన్ చొప్పున. అంటే దానికి కాను 60th ఇయర్లో మంత్లీ ఎక్స్పెన్సెస్కి అవసరమైన అమౌంట్ 2 లక్షలుగా తీసుకున్నాము. ఇది 2 లక్షలు. ఇలా ప్రెజ్యూమ్ చేసుకొని మనం వెళ్తే మనం అక్యూములేట్ చేసిన మనం టోటల్గా ఇన్వెస్ట్ చేసే అమౌంట్. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. పిల్లలైతే 22 years ఆర్ 25 years తర్వాత ఇండిపెండెంట్ అయిపోయి వాళ్ళు ఇన్కమ్ స్టార్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళ ఎక్స్పెన్సెస్ అక్కడితో ఆగొచ్చు. కానీ ఈ థర్డ్ చైల్డ్కి మీరు రిటైర్ అయ్యే వరకు కంట్రిబ్యూట్ చేస్తారు. పైగా దట్టు పిల్లలు సెటిల్ అయిన తర్వాత మీ ఫ్రీ అవుతారు కాబట్టి ఎక్స్పెన్సెస్ మీరు
ఇది ఇన్వెస్ట్ చేయడంలో ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఇన్వెస్ట్ చేయగలిగే అవకాశం ఉంది. ఇక్కడ టోటల్గా మీరు ఈ 30 ఇయర్స్లో at the rate of 5% యాన్యువల్ ఇంక్రీస్తో మీరు సేవ్ చేసే అమౌంట్ 80,72,662 రూపీస్ మాత్రమే. ఈ అమౌంట్ మేము ప్రెజ్యూమ్ చేసిన అమౌంట్ మీ ఇన్వెస్ట్మెంట్స్ మీద 12% చొప్పున రిటర్న్ వస్తుందని ప్రెజ్యూమ్ చేశాము. ఇది చాలా రీజనబుల్ అమౌంట్ ఇన్ క్యాపిటల్ మార్కెట్లో. అంతకంటే ఎక్కువే వస్తుంది, బట్ కన్జర్వేటివ్గా 12% తీసుకొని మేము ప్రెజ్యూమ్ చేశాము. ఇందులో అమౌంట్ అక్యుములేట్ అయ్యే అమౌంట్ 4,97 lakhs అక్యుములేట్ అవుతుంది. ఈ అమౌంట్ అంటే 60th ఇయర్కి మీ దగ్గర ఉండే అమౌంట్. ఇక నుంచి మీకు ఎవ్రీ మంత్ 2 lakh రూపీస్ చొప్పున మీకు రిటర్న్ స్టార్ట్ అవుతుంది. అక్కడ ఈ విషయాన్ని ఇది క్లియర్గా మీకు తెలియజేస్తుంది. ఫస్ట్ ఇయర్ మీరు 1 lakh రూపీస్ హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ అనుకున్నది 1 lakh రూపీస్ ప్లస్ మీరు ఇన్వెస్ట్ చేసే 1,20,000 టోటల్గా మీరు ఇన్వెస్ట్ చేసింది ఆ ఇయర్ చివరికి వెళ్ళేసరికి 2 lakhs. ఇలా మీరు టోటల్గా 40 ఇయర్స్ అంటే 60 ఇయర్స్ వచ్చే వరకు 30 ఇయర్స్ వరకు మీరు ఇన్వెస్ట్ చేస్తారు. లాస్ట్లో అంటే 60th ఇయర్లో మీరు ఇన్వెస్ట్ చేసే అమౌంట్ 41,161 రూపీస్ పర్ మంత్ అవుతుంది. ఇది మీకు అక్యుములేట్ అయిన అమౌంట్. ఇది 5% చొప్పున. ఆ తర్వాత రిటైర్ అయిన తర్వాత రిటైర్మెంట్ తర్వాత మీకు విత్డ్రాయల్ స్టార్ట్ అవుతుంది. ఆ విత్డ్రాయల్ స్టార్ట్ 61st ఇయర్లో 2 లక్షలు పర్ మంత్ చొప్పున 24 లక్షలు డ్రా చేస్తారు ఫస్ట్ ఇయర్. అది కూడా ఎవ్రీ ఇయర్ మళ్ళీ 6% పెరిగేటట్టు అరేంజ్ చేస్తే మీకు నెక్స్ట్ ఇయర్ 25,44,000 డ్రా చేస్తారు. ఈ అమౌంట్లో నుంచి మీరు ఫస్ట్ కార్పస్ 4,97 lakhs రూపీస్ దాంట్లో నుంచి ఇవన్నీ డ్రా చేస్తూ ఉంటారు. ఈ పోస్ట్ రిటైర్మెంట్ పీరియడ్లో మీ ఇన్కమ్ మీ ఇన్వెస్టెడ్ అమౌంట్ 10%తో గ్రో అవుతుంది అని ప్రెజ్యూమ్ చేశాము. ఇక్కడ ఇలా మీరు ఎవ్రీ ఇయర్ ఇలా డ్రా చేసుకుంటూ పోతూ ఉంటే ఈ అమౌంట్ ఎవ్రీ ఇయర్ 6% చొప్పున పెరుగుతూ పోతుందని చెప్పాను. అలా తీసుకుంటూ వెళ్తే మీరు 70th ఇయర్ వెళ్ళేసరికి మీరు సంవత్సరానికి 40 లక్షల రూపాయలు మీరు డ్రా చేస్తారు మీ సస్టెనెన్స్ కోసం. అంటే ఈ రోజు 30,000 రూపాయలు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్కి మీకు ఆ రోజు కావాల్సిన అమౌంట్. అంటే ఆఫ్టర్ 40 ఇయర్స్ ఇట్ రిక్వైర్స్ 40 lakh రూపీస్. ఇది రియాలిటీ. తర్వాత అదే 80th ఇయర్ వెళ్ళేసరికి 72,61,439 రూపీస్ అవసరం అవుతుంది. అయినా సరే మీ అమౌంట్ పెరుగుతూనే పోతూ ఉంటుంది. మీ థర్డ్ చైల్డ్ యొక్క మీరు కంట్రిబ్యూట్ చేసిన అమౌంట్ ఇంకా పెరుగుతూనే పోతూ ఉంటుంది. అది అక్యుములేట్ అవుతూనే ఉంటుంది. ఇలా మీరు 90th ఇయర్కి వెళ్ళేసరికి అంటే ఇప్పుడున్న స్టాండర్డ్ ఆఫ్ లివింగ్స్ని బట్టి అంటే మనకున్న మంచి కండిషన్స్ వీటి వల్ల మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతుంది. కాబట్టి మేము 100 years వరకు ఏ డ్రోకా లేకుండా అరేంజ్ చేయడం జరిగింది ఈ ప్లాన్లో. ఇక్కడ 90th ఇయర్ వచ్చేసరికి మీరు డ్రా చేసే అమౌంట్ ఇయర్కి 1,30 lakh రూపీస్ మీరు డ్రా చేస్తే కానీ మీ సర్వైవల్ కుదరదు. ఇలా అది డ్రా చేసిన తర్వాత కూడా మీరు 100 years బతికిన తర్వాత హ్యాపీగా వితౌట్ డిపెండింగ్ ఫైనాన్షియలీ ఆన్ ఎనీబడి లాస్ట్ 100th ఇయర్ వరకు బతికితే మీకు కావలసింది ఇయర్లీ 2,32 lakh రూపీస్ అవసరం అవుతుంది. అంటే 70 years తర్వాత మనకు అయ్యే ఎక్స్పెన్సెస్ ఇంత పర్ ఇయర్. ఈ అమౌంట్ ఏది 30,000 మంత్లీ ప్రజెంట్ ఎక్స్పెన్సెస్తో ఈక్వల్గా ఇది అవుతుంది. ఇంత చేసిన తర్వాత కూడా 5,89,00,000 పెరుగుతుంది. అంటే మీరు థర్డ్ చైల్డ్ కోసం సేవ్ చేసిన అమౌంట్ మీకు ఎంతగా ఫైనాన్షియల్గా కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తుందో ఈ వీడియోని చూసి కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే మీకు అర్థమవుతుంది. ఇంతకంటే మీకు సేఫ్టీ ఫైనాన్షియల్గా ఏది ప్రొవైడ్ చేసే అవకాశం లేదు. అర్థం చేసుకుంటారని ఇది ప్రాక్టికల్గా మీరు ఇంప్లిమెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఏదైనా డౌట్స్ వస్తే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. మీ గోల్స్ ఫుల్ఫిల్ చేసుకునేందుకు మీ చెరువులో ఉండే ప్రొఫెషనల్ ఫైనాన్షియల్ ప్లానర్ని సంప్రదించండి. వారి సపోర్టుతో మీ డౌట్స్ అడిగి క్లియర్ చేసుకోండి. మన చుట్టూ ఉండే గ్రీడీ పీపుల్స్ మా మాటలు నమ్మి నష్టపోకండి. దెర్ ఈజ్ నో షార్ట్ కట్ వే టు క్రియేట్ వెల్త్. లెర్న్ ఫ్రమ్ కరెక్ట్ పర్సన్ హూ టు మేక్ యువర్ మనీ వర్క్ ఫర్ యూ. పేషెన్స్, persistence and waiting will
చేంజ్ యువర్ ఫార్చ్యూన్. డైలీ ట్రేడింగ్ చేసేవారు అనేక మార్లు చేతులు కాల్చుకుంటారు. వారు రిచ్ అవ్వడం దాదాపు అసంభవం. వారిని చూసి కల్పతరువు లాంటి క్యాపిటల్ మార్కెట్కు దూరం అవ్వకండి. మా సంస్థ సపోర్ట్ కావాలంటే పైన కనబడుతున్న వాట్సాప్ నంబర్కు మిస్డ్ కాల్ ఆర్ మెసేజ్ చేయండి. అవర్ టీమ్ విల్ కాంటాక్ట్ యూ. ట్రై టు ఫాలో దిస్ థర్డ్ చైల్డ్ పాలసీ అండ్ స్టే సెక్యూర్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. జై హింద్, జై భారత్.